కానీ ఇప్పుడు మేము ప్రేమించుకున్న విషయం వాళ్ళ అన్నకు తెలియదు కదరా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మాట్లాడేది కరెక్టే. అదే ఏం చేయాలో అర్థమవుతలేదురా. ఇక నిన్న వదిన కూడా మాట్లాడి నువ్వు లైట్ తీసుకో, మీ అన్న మాట్లాడిన దాంట్లో కూడా నిజం ఉన్నదని చెప్పేసి అన్నారా. బాధపడుకుంటూ వెళ్ళిపోయింది. అరే నీకు అసలు ఏమన్నా తలకే ఉన్నదా అన్న? పోయిపోయి ఈ విషయం వదినతో ఎందుకు మాట్లాడినావు, ఎందుకు లైట్ తీసుకున్నావు? పాపం అటు వదిన ఇంట్లో వాళ్ళ అన్న ప్రెషరు, ఇటు నీ ప్రెషర్ ఎన్నని హ్యాండిల్ చేస్తా చెప్పన్నా, నువ్వే ఆలోచించు. మరి ఏం చేయాలి తమ్ముడు? ఇటు వాళ్ళ అన్న ఒప్పుకుంటలేడు, ఇటు ఇంట్లోనేమో అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు కదా అని చెప్పేసి నాకు మళ్ళీ వేరే సంబంధాలు చూస్తా అని చెప్పేసి అంటాళ్ళు. ఏం చేయాలి? అందుకని చెప్పేసి ఇక లైట్ తీసుకో అని చెప్పేసి చెప్పిన. కాదన్న, ఇప్పుడు ఎట్లయితే నాతో డిస్కస్ చేస్తున్నావో, నిన్న కూడా వదినని కలిసే ముందు ఒక్కసారి నన్ను మాట్లాడుకుంటే ఇద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం కదన్న. ఇప్పుడు అటు వాళ్ళ అన్న ఏదో సంబంధాలు చూస్తున్నాను, ఇటు మనమ్మ నాన్న నీకేదో సంబంధాలు చూస్తున్నాను చెప్పేసినంత మాత్రాన మీ ఇద్దరులో ఇక అయిపోయినట్టే, ఇద్దరికి వేరు వేరు పెళ్ళిళ్ళు అయిపోయినట్టేనా? ఇవాళ అన్న పొలం కాడ నాతో అట్లా మాట్లాడిన తర్వాత వెంటనే కలిసిందిరా. అందుకే ఇక నాకు కూడా అంత ఆలోచించలేదు.